యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ చేసిన కామెంట్స్ ఆ సినిమాకు పెద్ద మైనస్ గా మారిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కొరటాల మెగాస్టార్ చిరంజీవిపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎవరు చేసే పనిని వారు ప్రశాంతంగా చేసుకొనివ్వాలని, అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందన్నారు. అవసరం లేకపోయినా ఇబ్బంది పెట్టడం, మన పనిని మనం చేయనివ్వకుండా అడ్డుపడడం, తామే బాధ్యత తీసుకోవడం లాంటివన్నీ కష్టమన్నారు. అయితే కొరటాల ఈ వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి అన్నారని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొరటాలపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. తీసిన 5 సినిమాలు, అందులో 2 హిట్లు, 2 యావరేజ్ సినిమాలు, ఈ మాత్రం దానికే చిరంజీవిపై కామెంట్స్ చేసే అంత ధైర్యం చేస్తావా అంటూ మెగా అభిమానులు కొరటాల తీరుపై మండిపడుతున్నారు. దీంతో దేవర సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. దేవర సినిమాను ఆచార్య సినిమాతో పోలుస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దేవర సినిమాను ఆచార్యతో ముడిపెడుతూ ఇది ఆ సినిమాను మించిపోతుందని మరికొందరు మెగా అభిమానులు ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సింగిల్ గా వస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు దేవరపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ కొరటాల చేసిన కామెంట్స్ తో సినిమాపై విపరీతమైన నెగిటివిటీ ఏర్పడినట్టు అయింది. చిరంజీవిపై కామెంట్ చేసి కొరటాల తప్పు చేశారనే అభిప్రాయం ఎన్టీఆర్ అభిమానుల్లో నెలకొంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కానీ దేవర బయటపడేలా కనిపించడం లేదు. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాతో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. దేవరకు అనిరుద్ధ్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన 3 పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఎందుకు పుట్టిందో సాంగ్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ గా నిలిచింది.